బీచ్ దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్, చూపిస్తా. అక్కడ సెల్ఫీ స్టిక్ తీసుకొచ్చిన అయిపోతుంది. బీచ్ దగ్గరికి వచ్చేసేసాం. రండి బీచ్ ఎంట్రన్స్ వెళ్తున్నాం. ఇదే అదే బీచ్ పేరు, బాగా బీచ్. బాగా బీచ్ మా పోలీస్ స్టేషన్ అని రాసిందా షర్ట్. హాయ్ కృపాసోలు, హాయ్. బీచ్కి వస్తున్నావా? బాగా బీచ్. ఇదంతా చూడండి రెస్టారెంట్స్ అవి ఇవి అనమాట. ఇప్పుడు 9 అవుతుంది టైం, త్వరగా వచ్చేసాం. ప్రిన్సెస్ అవును, ఈవినింగ్ వద్దాం. కాదు, ఇవన్నీ లైట్ లాంచ్ చేస్తారు నైట్. ఇవి చెట్టుకి లైట్లు ఉన్నాయి చూడు, ఇవన్నీ లైట్స్. నైట్ టైంలో బాగుంటుంది, మనమేమో డే టైంలో వచ్చాం. ఇక ఇవన్నీ లైట్స్. దీని లోపల దిగుదాం. బీచ్ అట్లా ఉంది. అది బీచ్కి వచ్చేసాము. ఇప్పుడు నైట్ టైం అయితే బాగా బీచ్ బాగుంటుందంట. మేమేమో మాకు కంగారు ఆగక డే టైం ఇప్పుడు వచ్చేసేసామన్నమాట. మరి మామూలుగా ఉంటుంది కదా, చక్కగా ఇవన్నీ చక్కగా ఎంత బాగుందో. సెల్ఫీ స్టిక్ తీసుకురాలేదు ఫ్రెండ్స్. చూడు బడేలు కాకి. నేను ఇక్కడ గోవాకు వచ్చాను. గోవా బిజీలో నీ గురించి ఏమి నేను పెట్టలేకపోతున్నా, మాట్లాడలేను అనమాట. ఎందుకంటే తమరి గురించి, ఇళ్ళ గురించి మేము మాట్లాడాలంటే కొంచెం ప్రైవేట్ ప్లేస్ కావాలి. ఫ్యామిలీతో చుట్టాలతో వచ్చాను కాబట్టి సో నేను పెట్టలేను అనమాట. ఓకేనా? నీ గురించి తిట్టి, నీ గురించి క్లాసెస్ బీకి నువ్వేమేం చేస్తున్నావు ఏంటి, నీది మన వావ్ 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 ఎంత బాగుందో. హ్యాపీ టైంలో దాని గురించి ఎందుకులేండి, దాని గురించి నేను అక్కడికి వచ్చాక పెడతాను. లేదంటే నైట్ టైము ఫ్రీగా ఉంటే నైట్ టైము లైవ్ ఆన్ చేసి చెప్తా. ఓకేనా? ఇప్పుడైతే ఇది బ్యాక్ సైడ్ పెట్టి చూపిస్తాను. ఇదంతా బీచ్ చూడండి. ఎంత పెద్దగా ఉందో బీచ్. వావ్ సూపర్. మేము వచ్చినప్పుడు ఒకసారి అట్లా లాస్ట్కి వెళ్ళాం, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో ఏమొద్దాము, సరే లైవ్ ఆన్ చేస్తానులే ఫ్రెండ్స్. ఇక్కడ స్నాక్స్ తిన్నాము, అన్నీ అయిపోయినాయి స్నాక్స్. ఆల్రెడీ బోట్ ఎక్కడానికి వెళ్ళారనమాట వాళ్ళు. నేను లైవ్లో తీసి ఇంక ఇక్కడికి వచ్చి కాస్త చిల్ అయిపోయి కాస్త తిన్న కొంచెం ఫుడ్, ఫిష్ ఫ్రై. అండ్ ఇక్కడ ఫుడ్ అంత మంచి లేదు. ఫిష్ అయితే ఈవినింగ్ టైంలో ఇంకా బాగుంటుందంట. మేము ఈవినింగ్ 6కి లేదంటే 5కి అట్లా వస్తాము. ఎందుకంటే ఇక్కడ అంతా ఫుల్ లైటింగ్ అంతా ఉంటుందంట, ఇక్కడ బాగుంటుందంట నైట్ అయితే. అందుకనే ఇప్పుడు ఇండో రూమ్కి వెళ్ళిపోయి అక్కడంతా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ ఆడుకొని చేసుకుని
అక్కడ ఆడుకోవడం ఏంటంటారు. ఇప్పుడు బీచ్ కంటే నాకు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, దాంట్లో ఆడుకోవాలని పాప నేను దాంట్లో ఆడుకుంటూ ఉంటాము. ఇంకా అది గోవా బీచ్ అంటేనే ఇది. తల హీట్ ఎక్కిపోతుంది. ఇది కూర్చున్నాం పైన. ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూర్చోడానికంట దీని కింద ఒక 1 hour 2 hours మన ఇష్టం, 3 hours ఇంకెప్పుడన్నా కానీ 2000 బిల్ చేస్తేనే ఇక్కడ కూర్చోవాలంట. 2000 బిల్ చేస్తేనే ఇక్కడ కూర్చోవాలంట. కానీ ఏం చేస్తాం, గోవా అన్నాక ఖర్చు పెట్టాలి, అది తప్పదు. గోవా అంటేనే ఒక 50,000 అట్లా పెట్టుకుని వస్తే దేత్తడి కోసం కూడా అన్నట్టు ఫుల్ ఎంజాయ్ చేయాలి. అదనమాట. ఇలా ఒక సోఫా ఇస్తాడు, పిల్లోస్ ఇస్తాడు, ఆరామ్గా కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకో. బాగుంది, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. రండి మీరు కూడా గోవాకి. ఇది నేను రెండోసారి రావడం. బాగుంది, నైస్, గుడ్. ఇక్కడేమన్నా మాట్లాడాలంటే అక్కడ పక్కన టక్కని చూస్తూ ఉన్నారు. చూసి వాళ్ళ ముందు ఏం మాట్లాడతాము, అందుకని ఏం మాట్లాడలేకపోతున్నాం. అది మన మొక్కలు ఏంటో కొత్త మొక్కల్లాగా. షామి నాకైతే నచ్చింది ఫ్రెండ్స్, చాలా నచ్చింది. ఐ లవ్ గోవా, ఐ లైక్ యూ గోవా, ఐ సో మచ్ గోవా, ఐ మిస్ యూ గోవా. ఇక్కడ రావడానికి ఎంత కష్టపడి రావాలో అంత సింపుల్గా ఎంజాయ్ చేసేస్తాం. గోవా 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 అనుకుంటే కనపడినంత ఎంజాయ్ చేసేస్తాం. అదంతే. ఫారినర్స్ వెళ్తున్నారు బీచ్లోకి. ఎంత క్యూట్గా ఉన్నారు, తెల్లగా, స్లిమ్గా, సన్నగా. గోవా మార్కెట్లోకి వచ్చాం కదా, ఫిష్ చూడండి, పప్పి. గోవా మార్కెట్ అన్నమాట. ఎంతమ్మా ఇవి? ఎంత? 600. 300 పూరా 600 కేజీ మిల్తా. కేజీ 600. రెండు చేపలు నాకు ఏంటి అయ్యి కదా, ఏంటి పీతలు ఇలా కట్టి పెట్టారు ఇక్కడ.
ఓకే. పెద్ద పీస్ ఉందా పెద్దది పెద్ద కొంచెం అవును దానా మనం జల్లి వెళ్ళిపోదాము. ఈ కల్లి ఇంకా చాలు మనం అల్లమెల్లి పేస్ట్ దొరికిద్దా ఇక్కడ కుల్లా ఇక ప్యాకెట్ అల్లమెల్లి పేస్ట్ అదర్ లసన్ కిదర్ మిల్తా బియ్యం కూడా కావాలి మనకి. చింతపండు అవును ఇక్కడ అంతే. సరుకులన్నీ తీసుకున్నాము, వెళ్ళిపోతున్నాము హోటల్ రూమ్. బియ్యము ఇంకా మటన్ ఇంకా ఫిష్, ఉల్లిగడ్డ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, గరం మసాలాలు అన్నీ తీసుకున్నాం అన్నమాట. వెళ్ళిపోయి వంట చేయడం. చలో గోవా. ఇది వచ్చేసి రెస్టారెంట్ అండ్ బార్ రిసార్ట్ అనమాట. ఇక్కడ అన్ని బార్లే ఉంటాయి. మనము పొద్దు మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇట్లా వెళ్ళాం. ఎక్కడ చూడండి బార్లు 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 బార్లు. హైదరాబాద్లో డ్రింక్ చాలా సిస్టర్, గోవాలో చాలా సబ్బులు అమ్మినట్టు అమ్మేస్తారు. సబ్బులు చార్మినార్లో బట్టల షాప్ చర్చి చూడండి. చార్మినార్లో బట్టల షాపులు ఎందుకంటే కుట్టలు కుట్టుంటే అట్లా ఇక్కడ ఇలా ఉంటాయి అన్నమాట. మందు షాప్ కాలువ పట్టేసుకున్నారా? పట్టేసుకుంటారు, మనుషులు చూసి పట్టుకుంటారు. నాన్న ఇక్కడ హెల్మెట్ పెట్టుకోలేదా 1000 రూపీస్ ఫైన్. నువ్వు పెట్టావు కాబట్టి మనం బతికిపోయాం. హెల్మెట్ పెట్టకపోతే 1000 రూపీస్ కట్టాల్సింది. ఇక కట్టాను. మా హోటల్లోకి రూమ్కి లోపలికి ఎంటర్ అయిపోతుంది. ఇవన్నీ చూడండి. మేముండే రిసార్ట్ అంట. రిసార్ట్ కాదు, రూమ్స్ కదా నాన్న. రిసార్టేనా? అది సరుకులన్నీ తీసుకున్నాం. కొన్ని కవర్స్ అది లోపలికి వెళ్ళిపోతున్నాం. రిసార్ట్ ఫేస్ చూపిల్లేను. ఎటు ఇట్లానా? నువ్వు లేకపోతే మేము నేను అటు వెళ్ళిపోతానేమో. నేను స్విమ్మింగ్ పూల్ చూసి వెళ్తున్నట్టు. ఎక్ మాడికి ఒకటి ఇవ్వచ్చు కదా, ఇల్లు కొట్టి కూరలు వేసుకునే వాళ్ళం. అక్కడ మనం వచ్చే దారిలో కింద పడింది ఒక కాయ. అవుతున్నాయి ఫ్రెండ్స్. అవి అన్నం చేశారు. స్టవ్ లేదంట, పెసపెట్టుకు లేదంట. మటన్ కర్రీ చేసిన కాలుతుంది. ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నాం. పసుపు, కారం, మసాలా, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇంకా మటన్ మసాలా, టమాటా, రైస్, మటన్ సోప్ ఎంత తెచ్చుకున్నాం.